Yeah, She go is ahead. organized, focused, and clear about her education. Hello, can you all go on mute once? Thank you. So here is Umaji. She has gone through her first HHH, Holistic Healing Hypnosis session, and she has experienced beautiful experience. Go ahead, Umaji. Cheppandi. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను అనుకోలేదు నా దీన్ని ఇలా వెళ్ళిపోతాను, ఇంత ఈజీగా అన్నీ చేసేసుకుంటాను అని నేను అనుకోలేదు. సో, మీరు చాలా కంఫర్టబుల్‌గా నన్ను ఒక స్టేజ్‌లో పంపించారు. పంపించాక మీరు చెప్పినట్లు స్టెప్స్ నుంచి డౌన్ దిగటము, ఆ తర్వాత అలా వెళ్ళిపోవడాలు అన్నీ మీరు ఎలా చెప్తే అలా ఫాలో అయ్యాను మ్యామ్. ఫాలో అయినప్పుడు ఒక లైఫ్‌లో నన్ను నేను ఒక బ్యూటిఫుల్ ఫస్ట్ నేను డోర్ ఓపెన్ చేశాక జీసస్‌ని చూసాను. జీసస్ లైట్‌ని. సో, అది చూసినప్పుడు లోపల నుంచి బాగా ఏడుపొచ్చేసిందనమాట. ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను జీసస్‌ని హగ్ చేసుకోవాలని. అది ఇవాళ తీరుతుంది అని ఒక హ్యాపీనెస్ వచ్చింది మ్యామ్. ఆ లైట్‌లో మర్జ్ అయ్యాను నేను కూడా. అలా కాసేపు మీరు రిలాక్స్ అవ్వు అన్నప్పుడు కాసేపు అందులో ఉండి ఆ హ్యాపీనెస్‌లో ఉన్నాను. అంతే నేనెప్పుడు జీసస్‌ని చూసినా ఇంక ఉండను ఎర్త్ మీద వచ్చేస్తా అంటాను. అదేంటో అది నాకు అలా అనిపిస్తది మ్యామ్. సో, అది అందుకే జీసస్‌కి తెలుసు ఎక్కువ మాట్లాడరు. ఆయన లవ్ వైబ్స్ ఇచ్చి ఆగిపోతారనుకుంటాను ఆ విషయంలో. సో, ఆ తర్వాత మళ్ళీ మనం జర్నీ కంటిన్యూ చేసినప్పుడు ఇంకొక లైఫ్ మనం ఒక చోటకి వెళ్ళాము. ఒక హట్‌లో కూర్చున్నప్పుడు ముందు కొ కొంచెం కార్పెట్ అదే కనిపించింది మ్యామ్. తర్వాత కంప్లీట్‌లీ రిలాక్స్ చేశారన్నమాట. చాలా సేఫ్‌గా ఉన్నారు అన్నప్పుడు నెమ్మదిగా సరౌండింగ్స్ చూస్తూ కార్పెట్‌లోంచి ఇంకా ట్రావెల్ చేసినప్పుడు ఒక లైఫ్‌లో ఒక ఒక అందమైన అంటే అది ఎలా అనిపిస్తుంది అంటే అది ఒక కంప్లీట్ సీనరీ లాంటి ఒక ప్లేస్ అన్నమాట. వాటర్ ఫాల్ పడుతుంది. నేను ఒక తెల్ల డ్రెస్‌లో ఒక ముని లాగాన అలా వెళ్తున్నాను. నా చుట్టూన ఒకటి గ్రీన్ చెట్టు పైన ఒక స్నేక్ కూడా కనబడింది మ్యామ్ అలాగా. సో, అదొక సీన్ చూసాను. ఆ తర్వాత మనము మళ్ళీ నా స్పిరిట్ గైడ్స్‌తో చూసుకుందాము అని అప్పుడు అలా స్పిరిట్ గైడ్స్‌ని కలవాలి అనుకున్నప్పుడు ఇద్దరు మనుషులు కనిపించారు. సింహాసనం మీద కూర్చోనప్పుడు ఒక వ్యక్తి కనిపించారు కానీ క్లియర్‌గా లేదు. ఆ తర్వాత ఇప్పుడు చూసినప్పుడు ఆయన బాబాజీ దూరంలో కనిపించారు నాకు. అవును. ఆ తర్వాత మీరు క్వెషన్స్ వేస్తున్నారు. అవి ఆన్సర్స్ వాటంతట అవే వస్తున్నాయి. నేను చెప్తున్నానా? ఎవరు చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ నా ప్రెజెన్స్ ఉంది. బట్ నేను బాడీలో లేనేమో అనే ఫీల్ వచ్చింది. అలా సో, అలాగా మీరు అడిగే ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాము. బోల్డంత గైడెన్స్ వచ్చింది. బోల్డంత బ్లెస్సింగ్స్ వచ్చాయి. బాబాజీ అసలు ఎవరితో మాట్లాడుతున్నాను అంటే బాబాజీ అంటే నాకే భలే అనిపించింది. చాలా రోజులైంది బాబాజీ మీరెందుకు వచ్చారు అంటే మేము అంటే ఇందులో ఏంటి అంటే ప్రతి సెషన్‌లో మనకి ఓన్లీ సెషన్ అయిపోవడం కాదు. అందులో గైడెన్సెస్ వస్తాయి కదా! అవి లైఫ్ చేంజింగ్ గైడెన్సెస్ అన్నమాట ఎవరికైనా సరే. సో, మనము మాట్లాడుకున్నాం. దీనికి ముందు సెషన్‌కి ముందు మాట్లాడుకున్నప్పుడు ఎందుకు ఫిజికల్‌గా సఫర్ అవుతారు, కానీ స్పిరిచువల్‌గా చాలా ఎవాల్వ్ అవుతారు అనే ఒక క్వెషన్‌కి నేను అడిగాను బాబాజీని. మీరెందుకు అంటే ఆయనను అడిగిందేంటంటే, "బాబా మీ గురించి చెప్పండి బాబాజీ. మీరెక్కడి నుంచి వచ్చారంటే, నాగలోకం నుంచి వచ్చానన్నారు. మరి అంత నాగలోకం నుంచి వచ్చిన మీరు ఎర్త్ మీద ఎందుకు సఫర్ అయ్యారు అంటే, అవి సఫరింగ్స్ కావు. అవి బ్లెస్సింగ్స్ టు ది మ్యాన్‌కైండ్ అని చెప్పారు. అచ్చా! ఓకే. సో, ఆయన అలా చెప్పారు. అలా చెప్పిన తర్వాత తర్వాత మీ గురువు గురించి చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఏదైనా సరే మనము మన లైఫ్ పాత్ నుంచి డీవియేట్ అవ్వకూడదు. తర్వాత మన సోల్ అనేది ఎప్పటికప్పుడు కొత్త జన్మలు క్రియేట్ చేసుకుంటూనే ఉంటుంది. బికాజ్ మనం నేర్చుకుంటూనే ఉంటాం. కొన్ని క్లియర్ చేసుకుంటుంది, కొన్ని క్రియేట్ చేసుకుంటుంది. సో, అలాగా మనకి బోల్డంత గైడెన్స్ వచ్చింది. ఐయామ్ వెరీ హ్యాపీ. అండ్ ఎవరెవరైతే స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ తోటి కనెక్ట్ అయ్యి ఉన్నారో అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఉమాదేవి గారికి బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో టు మచ్. బాబాజీ. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.